జీడీ గోయింకా యూనివర్సిటీ గురించి చెప్పాలంటే బ్రీఫ్‌గా ఒక 3 పాయింట్స్‌లో చెప్పొచ్చండి. ఒకటొచ్చేసరికి లొకేషన్ అడ్వాంటేజ్ అనేది స్టూడెంట్‌కి ఉంటుంది. సో, మనది జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది గురుగ్రామ్‌లో ఉందండి. ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో. సో, గురుగ్రామ్ అనేది ఇక్కడ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఎలాగో ఢిల్లీలో గురుగ్రామ్ అనేది అలాగండి. మనకు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ ఎలాగైతే ఇక్కడ ఉన్నాయో హైటెక్ సిటీలో, అదే విధంగా ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో గురుగ్రామ్‌లో అనేది ఐటీ హబ్ అంటామనమాట. నాట్ ఓన్లీ ఐటీ హబ్, అక్కడ ఈవెన్ బ్యాంకింగ్, సర్వీస్ సెక్టార్ వైపు కూడా ఎన్నో కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో, అలాంటి లొకేషన్‌కి అనేది స్టూడెంట్ మన తెలుగు స్టేట్స్ నుండి అక్కడికి మైగ్రేట్ అవ్వటం జరుగుతుంది. అండ్ కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ అనేది యూనివర్సిటీలో ఉంటుందండి. మనము మనం సౌత్ ఇండియాలో తీసుకుంటే గనక ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్‌లో మన సౌత్ పిల్లలే ఎక్కువగా కనపడుతుంటారు. ఈవెన్ నార్త్‌లో కూడా రాజస్థాన్, గుజరాత్, దాని తర్వాత పంజాబ్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ ఇటువైపు ఎక్కువగా స్టూడెంట్స్ అనేది తెలుగు స్టూడెంట్స్ క్రౌడ్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుందన్నమాట. వేరాజ్ మనకి ఎన్‌సీఆర్ రీజియన్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి స్టేట్ నుండి స్టూడెంట్స్ ఉంటారు. జమ్మూ కాశ్మీర్‌తో పాటు మనకు నార్త్ ఈస్టర్న్ పార్ట్ నుండి, వెస్ట్ బెంగాల్ నుండి, ఈవెన్ సెంట్రల్ ఇండియాలో మనకు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అలాగే మన సౌత్ నుండి కూడా స్టూడెంట్స్ అనేది ఉంటారనమాట. సో, కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. స్టూడెంట్ అక్కడ ఒక బ్రాడ్ ఎక్స్‌పోజర్‌తో పాటు మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. దీంతో పాటు అక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈ లొకేషన్ అడ్వాంటేజ్ వల్ల జీడీ గోయింకా యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్‌కి అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి జీడీ గోయింకా యూనివర్సిటీలో మనం ఆఫర్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇండస్ట్రీ అలైన్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి స్పెషలైజేషన్స్ తీసుకుంటే గనక మనము ఐబీఎం కొలాబరేషన్‌తో ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అంతేకాకుండా కోర్ బ్రాంచెస్ అయిన ఈసీ అయితే బాష్ కొలాబరేషన్‌తో ఆఫర్ చేస్తున్నాం. అలాగే సివిల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచెస్ అయితే ఎల్ఎన్టీ కొలాబరేషన్‌తో అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. అంటే ప్రతి బ్రాంచ్ తీసుకుంటే గనక మనము ఏదో ఒక ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సప్లై చేస్తున్న ఎన్విడియా కంపెనీ ఏదైతే ఉందో, ఈ అకాడమిక్ ఇయర్ నుండి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్‌కి అనేది ఎన్విడియాతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ స్టూడెంట్స్‌కి ఇక్కడ ఇంటేక్ అండి. ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా మనము సౌత్‌లో తీసుకున్న, నార్త్ ఇండియాలో ఎక్కువగా ఇంటేక్ అనేది అన్లిమిటెడ్ చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము విఐటి లాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే 4 క్యాంపసెస్ కలిపి ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లోనే 17,000 పైగా ఇంటేక్ ఉంటుంది. సో, ఇంటేక్ ఎక్కువ ఉన్నప్పుడు స్టూడెంట్ మీద ఆబ్వియస్‌గా ఫోకస్ అనేది తగ్గుతూ ఉంటుందండి. క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మన దగ్గర ఇంటేక్ అనేది ప్రతి బ్రాంచ్ వైజ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటేక్ అనేది ఉంటుంది. దానివల్ల స్టూడెంట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫైనల్‌గా స్టూడెంట్స్‌కు ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ అనేది కూడా కొంచెం ఈజీగా రావటం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ 4 ఇయర్స్ తీసుకుంటే గనక ఎంత సాఫ్ట్‌వేర్ పరంగా రెసిషన్ అనేసి మనం వింటూ ఉన్నా కూడా మన దగ్గర కన్సిస్టెంట్ ప్లేస్‌మెంట్స్ అనేది మనకు జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట. మీరు ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేది ఒక చిన్న అడ్వాంటేజ్ అంటున్నారు కదా! సో, అంటే ఈ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ వల్ల స్టూడెంట్స్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుందంటారు? ఇండస్ట్రియల్ కొలాబరేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయండి. మనము జనరల్‌గా ఏ ఇంజినీరింగ్ కాలేజ్ బ్రోచర్స్ లేదా ప్రాస్పెక్టస్ వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్తే గనక ప్రతి టాప్ కంపెనీ బ్రాండ్ నేమ్ అనేది అక్కడ ఉంటుందండి. ఐబీఎం అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, అమెజాన్ ఇలా ప్రతి కంపెనీ లోగోస్ అనేది చూస్తాం. అది టై అప్స్ అండి. బట్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది డిఫరెంట్ అన్నమాట. సో, ఏదైనా ఒక ప్రోగ్రామ్‌కి అనేది ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేయడం వల్ల స్టూడెంట్స్‌కు చాలా బెనిఫిట్ అనేది ఉంటాయి. సో, ఇక్కడ మనం జీడీ గోయింకా యూనివర్సిటీలో మల్టిపుల్ కంపెనీస్‌తో ఒక్కొక్క కోర్స్‌కు ఒక్కొక్క కంపెనీతో మనం కొలాబరేట్ అయ్యి మనం ఆఫర్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్ అంటాం ఇక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐబీఎంతో, యాపిల్‌తో, మైక్రోసాఫ్ట్‌తో అలాగే ఎస్‌టీఎల్ గ్లోబల్ అకాడమీ అవ్వచ్చు, ఎన్విడియా లాంటి ఫేమస్ కంపెనీస్ తోటి మనం కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కొలాబరేషన్స్ వల్ల స్టూడెంట్స్‌కు 4 బెనిఫిట్స్ అనేది ఉంటాయండి. ఫస్ట్ బెనిఫిట్ విషయానికి వస్తే గనక మోస్ట్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ కరిక్యులం అప్డేషన్ అండి. మనం ఎప్పుడు ఒక సామెత వింటూ ఉంటాం అనమాట. మనం చదివే చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదనేసి. అవును. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి అక్కడ ఇండస్ట్రీ వర్క్ చేసే ప్లాట్‌ఫామ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు వర్క్ చేసే టెక్నాలజీ వేరు. ఇక్కడ స్టూడెంట్స్ బుక్స్ రూపంలో ట్రైన్ అయ్యేది వేరుంటుంది. సో, ఎక్కడ కూడా స్టూడెంట్స్ ఇక్కడ ట్రైనింగ్‌లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అనేది మ్యాచ్ చేయలేకున్నారు. ఈ గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేయడంలో ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది డెఫినిట్‌గా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇండస్ట్రీకి మాత్రమే తెలుసండి. కంపెనీస్‌కి మాత్రమే తెలుసు
తెలుసు ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉంది అనేది, అకాడమిషియన్స్కి అనేది తెలియదు. సో ఆబ్వియస్గా ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కరికులం అనేది అప్డేట్ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ సెకండరీ అడ్వాంటేజ్ అనేది కరికులం అప్డేట్ చేస్తే సరిపోదండి, ఫ్యాకల్టీ కూడా ఇప్పుడున్న టెక్నాలజీ మీద ట్రైన్ అవ్వాలి. ఎప్పుడో ఒక 20 years 30 years బిఫోర్ ఉన్న టెక్నాలజీ మీద అకాడమిషియన్స్ ట్రైన్ అయ్యారనుకోండి, ఇప్పుడున్న టెక్నాలజీ అనేది వాళ్ళకు కూడా, అంటే కంపెనీస్లో ఏ టెక్నాలజీ అనేది వాళ్ళకు తెలియదు. సో ఆబ్వియస్గా వాళ్ళు కూడా ట్రైన్ అవ్వాలి. సో ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటుంది. ముందు ఫ్యాకల్టీని అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది, దెన్ ఫ్యాకల్టీ అనేది స్టూడెంట్స్ని అనేది ట్రైన్ చేస్తారనమాట ఇక్కడ. సో ఫ్యాకల్టీని ట్రైనింగ్ అనేది కూడా జనరల్గా వాళ్ళేదో యూట్యూబ్లో వీడియోస్ లేదా జనరల్ బుక్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే కన్నా కూడా ఇక్కడ కంపెనీ డైరెక్ట్ వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేసి ఫ్యాకల్టీని అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీంతోపాటు థర్డ్ అడ్వాంటేజ్ అనేది స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్స్ అనేది ఉంటాయండి. సో ఇప్పుడు స్టూడెంట్ ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ మనందరికీ తెలిసిందే, ఒక పర్టికులర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక దాదాపు 14,50,000 స్టూడెంట్స్ అనేది 24-25 అకాడమిక్ ఇయర్లో, అది బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, జనరల్ సిఎస్సి అవ్వచ్చు, స్పెషలైజేషన్స్ అవ్వచ్చు, లేదంటే కొన్ని బిఎస్ ప్రోగ్రామ్స్లో కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అనేది పర్స్యూ చేసేవాళ్ళు ఇండియా వైడ్గా 14,50,000 మెంబర్స్ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. ఈ ట్రెండ్ అనేది నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇంకా పెరిగే అవకాశం అనేది ఉందన్నమాట. బయట జాబ్ మార్కెట్లో తీసుకుంటే కనుక మనకు హార్డ్లీ 2-2.5 lakh స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్లో. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి స్టూడెంట్ నాలెడ్జ్తో పాటు స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో స్కిల్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేసిన స్టూడెంట్ ఇక్కడ ఎంత క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళు లెక్చర్స్ ద్వారా ట్రైన్ అయినా కూడా స్కిల్ అనేది గెయిన్ అవ్వదండి. నాలెడ్జ్ నో డౌట్ ప్రతి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బట్ స్కిల్ రావాలంటే స్టూడెంట్ డెఫినెట్గా ఇంటర్న్షిప్స్ ద్వారా కంపెనీస్కి అనేది వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ వల్ల మనం కొలాబరేట్ అయిన కంపెనీస్లో చాలా వరకు స్టూడెంట్స్ అనేది ఇంటర్న్షిప్స్కి అనేది వెళ్తూ ఉంటారు. సో మనం జీడీ గోయింకా యూనివర్సిటీలో తీసుకుంటే కనుక మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ అంటామండి. సెకండ్ ఇయర్లో స్టూడెంట్ 1 month ఇంటర్న్షిప్ అనేది చేస్తారు, థర్డ్ ఇయర్లో 1 month ఇంటర్న్షిప్ చేస్తారు, అండ్ ఫైనల్ ఇయర్లో 3 to 6 months అనేది ఇంటర్న్షిప్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది కూడా స్టూడెంట్స్కి ఎక్కువ వస్తాయి, అండ్ ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఉంటాయండి పీపీఓస్ ద్వారా. అంటే కొలాబ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి మనకి బెనిఫిట్ కూడా ఉంటుంది, ఆఫర్ ఉంటుంది ఆబ్వియస్గా అండి. సో ఇప్పుడు థర్డ్ అడ్వాంటేజ్ ఇంటర్న్షిప్స్తో పాటు ఇక్కడ మనకు 4th ప్లేస్మెంట్స్ అండి. సో ఆబ్వియస్గా ఇక్కడ ఇండస్ట్రీ అనేది యూనివర్సిటీతో కొలాబరేట్ అయింది, వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ యూనివర్సిటీ మీద, స్టూడెంట్స్ మీద అన్నప్పుడు వాళ్ళు కూడా స్టూడెంట్స్ని 4 yearsలో అసెస్ చేయడం జరుగుతుంది. కొన్ని సర్టిఫికేషన్స్ అనేది కండక్ట్ చేసి స్టూడెంట్స్కు సర్టిఫికేషన్స్ అనేది కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అనేది కంపెనీస్ మళ్ళీ అసెస్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ క్లాస్లో ఉన్న ఒక 25-30% టాపర్స్ అనేది, అంటే కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు టాపర్స్ వరకు వాళ్ళు రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అంటే టాపర్స్ ని తీస్తే మళ్ళీ మిగతా స్టూడెంట్స్ అనేది మనం డిఫరెంట్ కంపెనీస్ తో మళ్ళీ టైఅప్ అవుతామండి. కొలాబరేషన్ కాకుండా మళ్ళీ మల్టిపుల్ ఎంఎన్సీ కంపెనీస్ తోటి మనం టైఅప్ అయి ఉంటాము. ఆ కంపెనీస్ అనేది మళ్ళీ మనము రిక్రూట్మెంట్ అనేది యూనివర్సిటీకి పిలవడం జరుగుతుంది. ఇక్కడ కొలాబరేషన్ వల్ల అంటే మెయిన్ మనం ఏదైతే ప్రోగ్రామ్ అనేది ఏ కంపెనీతో కొలాబరేట్ అయ్యామో దాంట్లోనే దాదాపు 25-30% స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవుతారండి. అంటే ఇక్కడ ఎంత జాబ్ మార్కెట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నా కూడా అట్లీస్ట్ 25-30% అనేది జాబ్ అష్యూరెన్స్ ఉంది కొలాబరేషన్ అనొచ్చు. అండ్ ఇది కాకుండా రిమైనింగ్ 70% స్టూడెంట్స్కి అనేది మనము మల్టిపుల్ కంపెనీస్తో అనేది టైఅప్ అవుతాం, వాళ్ళు మన యూనివర్సిటీస్కి అనేది రిక్రూట్మెంట్కి రావడం జరుగుతుంది. సో అక్కడ స్టూడెంట్స్ అనేది ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి మళ్ళీ వాళ్ళు జాబ్ అనేది సంపాదించే అవకాశం అనేది మనం ఇప్పుడు మనం చూసుకుంటే మన యూనివర్సిటీనే పెట్టి నేను మాట్లాడట్లేదు, బయట ఉన్న యూనివర్సిటీని కూడా ఆలోచించినట్టయితే ప్రతి ఒక్క యూనివర్సిటీకి కూడా లక్షల్లో కాదు కోట్లలో ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం కానీ దాని గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం కానీ జరుగుతుంది. అంటే కోట్లలో యూనివర్సిటీ ప్యాకేజ్ ఇస్తారని చెప్పి అదంతా నిజమేనంటారా? అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, యూనివర్సిటీలు అనేది పెరిగిపోయాయి ఇండియాలో. పర్టికులర్గా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అనేది ఇండియాలో చాలా ఉన్నాయి. ప్రతి స్టేట్లో ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, వాటితో పాటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ను అట్రాక్ట్ చేయడానికి ఇది ప్లేస్మెంట్స్ అనేది ఒక సెల్లింగ్ పాయింట్ అయిపోయిందండి. అదే మనం బయట కంట్రీస్లో తీసుకుంటే ఎక్కడైనా యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏ కంట్రీ అయినా తీసుకోండి, వాళ్ళు ఎక్కడ కూడా అంటే మేము ఇంత ప్లేస్మెంట్స్ ఇస్తున్నాము ఇది అనేసి
అనేసి పబ్లిసిటీ ఎక్కడా ఉండదు. బట్ అదంతా కూడా మన ఇండియా వరకే అండి. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది. సో స్టూడెంట్స్ పర్టికులర్గా కూడా అంటే ప్లేస్మెంట్కి అనేది ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారు కాబట్టి ఆ ప్లేస్మెంట్స్ అనేది ఎక్కువగా పబ్లిసిటీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇన్స్టిట్యూషన్స్. మీరు బయట కంట్రీస్లో ఎప్పుడు కూడా గమనించండి, ఏ ఇన్స్టిట్యూషన్ కూడా అది హార్వర్డ్ అవ్వచ్చు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఏ యూనివర్సిటీ కూడా ఎప్పుడు కూడా ప్లేస్మెంట్స్ గురించి పబ్లిసిటీ చేయదండి. వాళ్ళు రన్ చేసే ప్రోగ్రామ్ ఎంత అడ్వాన్స్డ్గా రన్ చేస్తున్నారు, ఇన్నోవేటివ్ వేగా. అంటే ఇప్పుడు వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు ఇలా అని చెప్పి, తీరా స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత అంటే కోట్లలో ఇవ్వరంటారా ప్యాకేజ్ అనేది? అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను నేను, దాని గురించి ఎక్కువ అవసరం లేకుండా. ఇప్పుడు ఐఐటీస్ ఉన్నాయండి. ఐఐటీస్ లో మనము లాస్ట్ అకాడమిక్ ఇయర్ స్టేటస్ తీసుకుంటే గనక క్రోర్స్ లో ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు చాలా రేర్ ఉన్నారండి. హార్డ్లీ చెప్పాలంటే గనక లెస్ దాన్ 5% అని చెప్పొచ్చు. అదే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ లో అనేది ఐఐటీస్ లో రాని ప్యాకేజెస్ డెఫినెట్ గా వీటిల్లో ఉండవు కదండి. సో అక్కడ మీరు అది అంటే ఒక పబ్లిసిటీ కోసం చేసేదే తప్ప ప్రతి ఇన్స్టిట్యూషన్ లో క్రోర్స్ లో అనేది ప్యాకేజెస్ ఏం రావండి. స్టూడెంట్స్ దానికి అనేది అట్రాక్ట్ అవ్వకూడదు. ఉంటారు మేబీ ఒక కొన్ని మంచి టైర్ 1 యూనివర్సిటీస్ లో తీసుకుంటే 1 or 2 స్టూడెంట్స్ అనేది ఉంటారు. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ కంటే కూడా నేనేమంటానంటే స్టూడెంట్స్ అక్కడ ప్లేస్మెంట్ యావరేజ్ ఎంత ఉంది, యావరేజ్ పర్సెంటేజ్ ఎంత ఉందనేది స్టూడెంట్స్ అక్కడ చూసుకొని జాయిన్ అవుతే మంచిదండి. అంటే నేను ఇది ఒక్క యూనివర్సిటీ గురించి చెప్పట్లేదు. ఇండియాలో దాదాపు చాలా యూనివర్సిటీస్ ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం వేల కొద్ది సీట్స్ అనేది అవసరం వాళ్ళకు. సో దానికోసం అనేది ప్లేస్మెంట్ ఒక సెల్లింగ్ పాయింట్ కాబట్టి మా దగ్గర క్రోర్స్ లో ప్యాకేజెస్ వస్తున్నాయి, హైయెస్ట్ ప్యాకేజెస్ అనేది 100% ప్లేస్మెంట్స్ అచీవ్ చేస్తున్నాము అనేసి అంటారు. కానీ 100% ప్లేస్మెంట్స్ ఐఐటీస్ లోనే రావట్లేదండి. నార్మల్ యూనివర్సిటీస్ లో వస్తున్నాయంటే స్టూడెంట్స్ అక్కడ నమ్మవలసిన అవసరం అనేది లేదు. సో మనం ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళు రన్ చేసే ప్రోగ్రామ్ ఎలాంటి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి, ఇంటేక్ ఏ విధంగా ఉంది, ఎలాంటి కంపెనీస్ తో వాళ్ళు టైఅప్ అయ్యారు, ఇవన్నీ వాళ్ళు తెలుసుకొని స్టూడెంట్ జాయిన్ అవుతే మంచిదండి. ఒకవేళ ప్లేస్మెంటే మన టార్గెట్ అనుకున్నప్పుడు ఎంత యావరేజ్ ప్యాకేజ్ ఉంది అనేది వాళ్ళ స్టాటిస్టిక్స్ అనేది అబ్జర్వ్ చేసి ప్లేస్మెంట్స్ అనేది చూసుకొని జాయిన్ అవ్వచ్చండి. జీడీ గోయింకా యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? అలాగే అదర్ బ్రాంచెస్వి కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే మనము ఇప్పుడు జీడీ గోయింకా యూనివర్సిటీలో తీసుకుంటే అండి, నేను ఈ అకాడమిక్ ఇయర్ గురించి నేను చెప్పేదానికంటే ముందు కూడా లాస్ట్ 4 years సినారియో అనేది చెప్తారా? సో 2021-22 అకాడమిక్ ఇయర్ తీసుకుంటే కనుక మన దగ్గర యావరేజ్ ప్యాకేజ్ అనేది 7.15 lakh per annum అనేది ఉన్నదన్నమాట. ఇది నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అండి, మన దగ్గర కోర్ బ్రాంచెస్ అయిన ఈసీ, మెకానికల్, సివిల్ అన్ని బ్రాంచెస్ది అనమాట. జనరల్గా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ అనేది కంప్యూటర్ సైన్స్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా యావరేజ్ ప్యాకేజ్ అనేది వాళ్ళు రివీల్ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో 21-22 బ్యాచ్ 7.15 lakh per annum అనేది ఓవరాల్గా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో మన దగ్గర వచ్చిన యావరేజ్ ప్యాకేజ్ అనమాట. 22-23 అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి మన దగ్గర 7.67 lakh per annum అనేది యావరేజ్ ఉందండి. అదేవిధంగా 23-24 తీసుకుంటే 8.5 lakh per annum అనేది యావరేజ్ ఉందండి. 24-25 అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు రీసెంట్ బ్యాచ్ ఇది 9.13 lakh per annum అనేది ఉంది. సో ఇక్కడ మీరు లాస్ట్ 4 years ట్రెండ్ తీసుకుంటే కనుక చాలా వరకు ఈ 1-2 yearsలో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ప్లేస్మెంట్స్ లేవు, ప్యాకేజెస్ అనేది కూడా డౌన్ఫాల్ అయ్యాయి అండ్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ కూడా తగ్గింది అనేది మనం వింటూ ఉంటాం. బట్ మన దగ్గర 2021-22 బ్యాచ్ దగ్గర నుండి ఇప్పుడు రీసెంట్ బ్యాచ్ వరకు 24-25 బ్యాచ్ వరకు తీసుకుంటే యావరేజ్ అనేది మన దగ్గర గ్రో అవుతూనే వచ్చిందండి. అండ్ ప్లేస్మెంట్ రేషియో కూడా పర్సంటేజ్ కూడా మన దగ్గర కన్సిస్టెంట్ పర్సంటేజ్ అనేది ఉంది. ఎప్పుడు కూడా అంటే 21-22 బ్యాచ్ నుండి 24-25 వరకు మన దగ్గర అఫీషియల్గా 80 నుండి 85% మధ్య ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఉందన్నమాట. అండ్ ప్లేస్మెంట్స్ ఇంత కన్సిస్టెంట్గా మన ఇన్స్టిట్యూషన్ అనేది సాధించడానికి ఇక్కడ ఒకటే ఒక రీజన్ అండి, మన దగ్గర రన్ చేసే ప్రోగ్రామ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్తో పాటు ఇంటేక్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు విఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్లో నేనంటే ఇక్కడ ఒక విఐటి గురించి చెప్పట్లేదు, చాలా ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక నేమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా వరకు ఇంటేక్ పెంచేసుకున్నాయి. సో ఇంటేక్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 10,000 స్టూడెంట్స్లో 2,000-3,000 ప్లేస్మెంట్స్ అనేది వినపడుతూ ఉంటాయి. సో 10,000లో మనం 3,000 మెంబర్స్కు జాబ్స్ వచ్చాయనేది చూస్తున్నాం, కానీ రాని స్టూడెంట్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది ఆ రేషియో కూడా ఇక్కడ చూసుకోవాలండి. సో మన దగ్గర ఉండే ఇంటేక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ స్పెషలైజేషన్స్లో 540 ఉంటుంది కాబట్టి ఇక్కడ సో ప్లేస్మెంట్స్ అనేది కొంచెం ఈజీగా అనేది అచీవ్ చేసుకోగలుగుతున్నాం అనమాట ఇక్కడ. అంతేకాకుండా మన దగ్గర ప్లేస్మెంట్స్ అనేది రావటానికి ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇంటర్న్షిప్స్ అండి. సో ప్రతి స్టూడెంట్ జనరల్గా చాలా టైర్ 1 యూనివర్సిటీస్ కూడా స్టూడెంట్కు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్స్ అనేది
వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది, ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయరే ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసరికి ఇంటర్న్‌షిప్స్‌కి అనేది వెళ్తూ ఉంటారండి. సో, దాదాపుగా ఇప్పుడు లాస్ట్ 24, 25 బ్యాచ్ తీసుకుంటే గనక మన దగ్గర ప్లేస్ అయిన స్టూడెంట్స్‌లో 50% వాళ్ళంతా కూడా ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ తోటే ఇంటర్న్‌షిప్‌కెళ్ళి అంటే ఫైనల్ ఇయర్‌లో 3-6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేస్తారు కదండీ! ఆ ఇంటర్న్‌షిప్ ద్వారానే సేమ్ కంపెనీస్‌లో ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ సంపాదించిన వాళ్ళు 50% స్టూడెంట్స్ అనేది ఉన్నారండి. అంటే మళ్ళీ మనం కంపెనీస్‌కి అనేది రిక్రూట్మెంట్‌కు తీసుకొచ్చేది ఇంకా రిమైనింగ్ 50% స్టూడెంట్స్ గురించే ఉంటదనమాట. అండ్ అలా కూడా మనం రిక్రూట్మెంట్‌కి అనేది ఆల్మోస్ట్ ఈ 24, 25 బ్యాచ్‌కి 175+ కంపెనీస్ అనేది మన దగ్గరికి విజిట్ చేయడం జరిగిందనమాట. సార్, ఈ మధ్య కాలంలో చాలా యూనివర్సిటీస్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి హైప్ చేస్తున్నారు. అసలు స్టూడెంట్స్‌కి ఏ ప్రోగ్రామ్ అవసరం అంటారు? ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయంటే ఏం చెప్తారు? అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇక్కడ ఇండియాలో చదువుతూ మళ్ళీ కోర్స్‌లో ఒక 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో లేదా 2 ఇయర్స్‌కి అనేది అబ్రాడ్‌కి వెళ్ళిపోయి అక్కడే మళ్ళీ సెటిల్ అవ్వచ్చు అనేసి ఆ అజంప్షన్‌లో ఉంటారండి. బట్ ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ యొక్క నీడ్, దానివల్ల బెనిఫిట్ అనేది చాలా మందికి తెలీదనమాట. సో, జనరల్‌గా ఇప్పుడు మనము ఇక్కడ ఇండియాలో తీసుకున్న చాలా మన సౌత్‌లో తీసుకున్న చాలా ఇన్‌స్టిట్యూషన్స్ 2+2 ప్రోగ్రామ్ అని, 3+1 ప్రోగ్రామ్ అని, లేదా కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చేసి ఒక 6 మంత్స్‌కు సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. సో, ఒక 6 మంత్స్‌కు ఒక సెమిస్టర్ ఇంకొక యూనివర్సిటీకెళ్ళి అబ్రాడ్‌లో ఏదైనా కంట్రీలో అక్కడ పర్స్యూ చేయడం అనేది చూస్తూ ఉంటామనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్సే తీసుకుంటే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ మనకు అడ్వాన్స్డ్‌గా ఉండేది యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్‌కి అనేది స్టూడెంట్ అక్కడికెళ్ళి ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్ గనక ట్రైన్ అవుతే వాళ్ళు ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మీద ట్రైన్ అవ్వచ్చు అండ్ బ్రాడ్ ఎక్స్‌పోజర్ అనేది ఉంటుందన్నమాట. అలాగే కోర్ బ్రాంచెస్ అయినా మెకానికల్ తీసుకుంటే గనక మనకు యూరోపియన్ కంట్రీస్ అయినా ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి కంట్రీస్‌లో టెక్నాలజీ బాగా ఉంటుంది. సో, స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళటం వల్ల ఏంటంటే అక్కడున్న టెక్నాలజీ ఏంటి, దీని మీద కొంత అవేర్‌నెస్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ తీసుకుంటే జపాన్, తైవాన్ లాంటి కంట్రీస్, చాలా మందికి జపాన్, తైవాన్ కంట్రీస్ అంటే గనక చిన్న కంట్రీస్ కదా, అక్కడికి ఎందుకు వెళ్ళటం అనేసి అనుకుంటారు. అంటే అక్కడికి వెళ్తే స్టూడెంట్స్‌కి బెనిఫిట్స్ ఉంటాయండి. బట్ ఆబ్వియస్‌గా అండి ఇప్పుడు జపాన్, తైవాన్ లాంటి కంట్రీస్ కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్న కంట్రీస్ ఆ 2 కూడా. సో, అలాంటి కంట్రీస్‌కి వెళ్ళటం వల్ల వీళ్ళు అక్కడున్న టెక్నాలజీ ఏంటనేసి తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో, తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఆపర్చునిటీస్ అంటే బిజినెస్ పెట్టుకోవడానికి కూడా మనకి స్టార్టప్స్ వైపు కూడా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, అట్లా కోర్స్ బట్టి వీళ్ళు అంటే ఈ ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఆ యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీతో వాళ్ళు కొలాబరేట్ అయ్యారు, ఏ కంట్రీలో ఆ ప్రోగ్రామ్‌కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అనేది తెలుసుకొని ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌కి అనేది వెళ్ళటం వల్ల బెనిఫిట్స్ అయితే డెఫినెట్‌గా ఉంటాయండి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టెక్నాలజీకి పరంగా కొంత బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళడం వల్ల స్టూడెంట్స్‌కు మోర్ అంటే ఎక్స్‌పోజర్‌తో పాటు మోర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అనేది గెయిన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు 2+2 ప్రోగ్రామ్‌కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా కొంచెం బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు మళ్ళీ స్టే బ్యాక్ ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ వాళ్ళు 2 ఇయర్స్ ట్రైన్ అయిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ అనేది అక్కడే వాళ్ళు సెర్చ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేది ఉంటుంది. లేదు అంటే గనక ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అయితే యూఎస్ లాంటి కంట్రీస్‌లో అక్కడే మళ్ళీ ఎంఎస్ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు అక్కడే అంటే 2 ఇయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అక్కడ ఏవి బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయి రీసెర్చ్ ఓరియంటెడ్‌గా ఎంఎస్ చేసుకోవడానికి అనేది వాళ్ళు ఒక ఐడియా అనేది వస్తుంది. సో, వాళ్ళు అక్కడ ఈజీగా మళ్ళీ ఎంఎస్ ప్రోగ్రామ్స్ మంచి యూనివర్సిటీస్‌లో అనేది జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే దొరుకుతూ ఉందన్నమాట. సో, ఈ ప్రోగ్రామ్ అనేది సేమ్ మన జీడీ గోయింకా యూనివర్సిటీలో కూడా ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది మనం ఆఫర్ చేస్తున్నామండి. సో, ఇక్కడ మన దగ్గర ఒకవేళ స్టూడెంట్ వెళ్ళాలి అనుకుంటే 3 మంత్స్‌కైనా వెళ్ళొచ్చండి ఒక అవేర్‌నెస్ కోసం అనేది, లేదంటే 6 మంత్స్‌కి వెళ్ళొచ్చు, 1 ఇయర్ ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. సో, ఎక్కువ మంత్స్ ఎక్కువ ఇయర్స్ కాకుండా ఒక 3-6 మంత్స్ కూడా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు జనరల్ గా యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే యుఎస్ కంటే కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఈచ్ కంట్రీ మనకి చాలా యూనివర్సిటీస్ ఏంటంటే వెళ్తే 1 ఇయర్ 2 ఇయర్స్ ఉండాలంటారు, కానీ మీరేంటనేది ఒక 3 మంత్స్ 6 మంత్స్ అనేది జస్ట్ వాళ్ళకి చూడటానికి కూడా మనకు అవకాశం స్టూడెంట్ రిక్వైర్మెంట్ బట్టి వెళ్ళొచ్చండి. ఇప్పుడు యుఎస్ తీసుకుంటే కనుక కాస్ట్ ఆఫ్ లివింగ్ 50,000-70,000 పర్ మంత్ అనేది ఉంటుంది. సో, 1 ఇయర్ అక్కడ స్టూడెంట్ ఉన్నప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా బేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. యూరోపియన్ కంట్రీస్ వెళ్తే కనుక యూరోపియన్ కంట్రీస్లో మనం వెస్టర్న్ పార్ట్ తీసుకుంటే ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఈ డెన్మార్క్, నెదర్లాండ్స్, అలాగే జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలాంటి కంట్రీస్లో తీసుకుంటే 70,000-90,000 పర్ మంత్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి స్టూడెంట్ అఫోర్డ్ చేయలేరు. సో, ఇక్కడ 3 మంత్స్ టు 6 మంత్స్ ప్రోగ్రామ్స్కి అనేది కూడా స్టూడెంట్ వెళ్ళడానికి మన యూనివర్సిటీలో అవకాశం కూడా కల్పిస్తున్నాం. సార్, జీడీ గోయింకా యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు?
చేస్తున్నారు? అండ్ అలాగే ఫీజు ఏమాత్రం ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు యూనివర్సిటీలో వచ్చేసరికి జనరల్‌గా స్టూడెంట్స్ ఎక్కువగా మమ్మల్ని అప్రోచ్ అయ్యేదైతే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ గురించి అండి. సో, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మనము జనరల్ లేదా కోర్ సీఎస్‌సి అంటాము. సీఎస్‌సిలో మళ్ళీ మనము స్పెషలైజేషన్స్, న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఈ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది కూడా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నామండి. సో, ఈ ప్రోగ్రామ్స్ అనేది మనము బోత్ ఐబీఎం అండ్ ఎన్విడియా కొలాబరేషన్స్‌తో ఆఫర్ చేస్తున్నామనమాట. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అండ్ స్పెషలైజేషన్స్‌కి వచ్చేసరికి మన దగ్గర ఫీ అనేది అప్రాక్సిమేట్‌గా యూనివర్సిటీ రెగ్యులర్ ఫీ 22,80,000 అనేది ఉంటుందండి 4 ఇయర్స్‌కు. సో, దీంట్లో కూడా మనం 4 ఇయర్స్. 4 ఇయర్స్‌కి కలిపి అండి. ఇది ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఫీ అండ్ మిస్‌లీనియస్ ఫీజెస్ లైక్ ఎగ్జామినేషన్, లైబ్రరీ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడింగ్ అండి. సో, దీంట్లో కూడా మళ్ళీ మనము సౌత్ ఇండియన్ స్టూడెంట్స్‌కి అనేది సర్టెన్ డైవర్సిటీ స్కాలర్‌షిప్ అనేది ఆఫర్ చేస్తామండి. అంటే 2 ఫేజెస్‌లో ఇక్కడ మనం అడ్మిషన్స్ అనేది తీసుకుంటాము. ఫేజ్ 1లో ఫస్ట్ 50% అడ్మిషన్స్‌కి అనేది కొంత స్కాలర్‌షిప్ అనేది ఇస్తాము. ఫేజ్ 2లో వచ్చేసరికి మళ్ళీ రిమైనింగ్ 50% అడ్మిషన్స్‌కి అనేది స్కాలర్‌షిప్ కొంత కంపారిటివ్‌లీ ఫేజ్ 1తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఫేజ్ 1లో ఫీ అనేది తక్కువగా ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసరికి ఫీ స్లైట్‌లీ హయ్యర్ సైడ్‌లో ఉంటుందన్నమాట. అండ్ ఈసీఈ కోర్ బ్రాంచెస్‌లో తీసుకుంటే ఈసీఈలో మనము వీఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్‌తో పాటు ఐఓటీ ఒకటి అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఈ 3 స్పెషలైజేషన్స్ కూడా మనము బాష్ కంపెనీ కొలాబరేషన్‌తో ఆఫర్ చేస్తున్నామండి. అండ్ అలాగే మెకానికల్ ఇంజినీరింగ్‌లో వచ్చేసరికి మనకు ఆల్రెడీ పవర్ ఇంజినీరింగ్ అనేది మనం ఎల్ఎన్‌టీ కొలాబరేషన్‌తో ఆఫర్ చేస్తున్నామండి. ఈ ఇయర్ కొత్తగా మనము ఈవీ టెక్నాలజీ, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మంచి డిమాండ్ అనేది ఉందండి. సో, ఈవీ టెక్నాలజీ అనేది మనము ఐకాట్ మానేసర్‌తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నామండి. ఓకే. సో, ఈ ఈవీ టెక్నాలజీకి అనేది చాలా తక్కువ ఇంటేక్‌లో మేము అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి ఐకాట్ మానేసర్‌తో కొలాబరేషన్ ఉంది కాబట్టి దీంట్లో దాదాపు స్టూడెంట్‌కు అంటే ఒక మంచి ప్లేస్‌మెంట్స్‌తోనే ఇక్కడ ఫైనల్ ఇయర్ తర్వాత బయటికొచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అలాగే సివిల్ ఇంజినీరింగ్‌లో మనము స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌తో పాటు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేది మన దగ్గర ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చండి. సో, దీనికంటే ముందు ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇక్కడ మనకు ఫీజ్ వచ్చేసరికి అండి ఆఫ్టర్ డైవర్సిటీ స్కాలర్‌షిప్ అనేది 12,20,000 విత్ 8 షేరింగ్ హాస్టల్ అనేది ఉంటుందండి 4 ఇయర్స్‌కి అనేది. సో, ట్యూషన్ ఫీ, హాస్టల్ అంతా కలిపి ఇంకా అనేది అన్ని దీంట్లో ఫీ అంతా కొలాబరేషన్ ఒకదాని. ఫీజెస్ అంతా కలిపి 12,20,000 ఫర్ 4 ఇయర్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేది మన దగ్గర సిగ్నేచర్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌కు మన దగ్గర స్పెషలైజేషన్స్‌తో ఈ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విత్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా మనము ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో, జనరల్‌గా చాలా ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్లెయిన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గనక ఫస్ట్ 2 ఇయర్స్ అనేది స్టూడెంట్స్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, థర్మోడైనమిక్స్ మీద, అలాగే సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ లాంటి టాపిక్స్ మీద ఫస్ట్ 2 ఇయర్స్ జనరల్ టాపిక్స్ మీద అనేది ట్రైన్ అవుతారు. థర్డ్ ఇయర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఎలాగైతే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయో, ఇక్కడ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో కూడా మనము 4 స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. వీటిల్లో ఏరోనాటిక్స్ అనేసి, ఆస్ట్రోనాటిక్స్, ఏవియానిక్స్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ ఈ 4 స్పెషలైజేషన్స్ అనేది మనము స్టూడెంట్ థర్డ్ ఇయర్‌లో ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకొని పర్టిక్యులర్ ప్లాట్‌ఫామ్ మీద వాళ్ళు ఎక్స్‌పర్టైజ్ అవ్వటానికి మనం అవకాశం అనేది కల్పిస్తున్నాం అనమాట. అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేది మన దగ్గర మళ్ళీ ఫైనల్ ఇయర్‌లో స్టూడెంట్ యూరోపియన్ కంట్రీస్‌కి అనేది వెళ్ళాల్సి ఉంటుందండి. సో, ఎందుకంటే ఇక్కడ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌కు ఏ ఇన్‌స్టిట్యూషన్ తీసుకున్నా మనం ఐఐటీస్ దగ్గర నుండి మనము టైర్ 1 ఇన్‌స్టిట్యూషన్స్ దేంట్లో తీసుకున్నా కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా ప్రాబ్లమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేసి ఎంఎస్ చేసుకొని మళ్ళీ పీహెచ్‌డీ రీసెర్చ్ చేసిన ఫ్యాకల్టీకి రీసెర్చ్ చేసిన వాళ్ళకొచ్చేసరికి ఇక్కడ మంచి మంచి రీసెర్చ్ స్టేషన్స్‌లో వాళ్ళకు ఆల్మోస్ట్ 3-5 లాక్స్ అక్కడే ఎర్నింగ్ అనేది ఉంటుందండి వాళ్ళకు. సో, వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీగా వచ్చి 50,000, 1 లాక్ అనేది సాలరీకి అనేది ఇన్‌స్టిట్యూషన్స్‌లో చేయడంగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ స్టూడెంట్‌కు 3 ఇయర్స్‌లో కావాల్సిన నాలెడ్జ్ అనేది ఇస్తూనే వీళ్ళు స్కిల్ గెయిన్ చేసుకోవడానికి మనము రెప్యూటెడ్ యూనివర్సిటీస్‌తో, యూరోపియన్ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్‌తో కొలాబరేట్ అయ్యి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనేది స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడికి పంపిస్తాం. అక్కడ 6 మంత్స్ అనేది వీళ్ళు స్టూడెంట్ ట్రైన్ అయ్యి 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేసుకోవడానికి అవకాశం అనేది కూడా కల్పిస్తున్నాం అన్నమాట. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని చూసుకున్నట్లయితే మీరు 24, 12 లాక్ అలా చెప్పారు. మనం చాలా యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే 10 లాక్ లేదంటే 20, 30 లాక్స్‌లోనే ఫీజ్ ఛార్జ్ చేస్తారు. అంటే మనకి మీ ఒపీనియన్ ఏంటి? ఒక హై ఫీజ్ తీసుకునే ఎడ్యుకేషన్ అయితేనే మనకి పర్ఫెక్ట్ ఉంటుందంటారా? లేదు తక్కువలో కూడా మనకి బావుంటుందంటారా ఎడ్యుకేషన్ అనేది? ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఇక్కడ దీన్ని మనము ఏ విధంగా చూడాలి అంటే
ఇప్పుడు చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే మీకు టైర్ 1లో ఏది కూడా లెస్ థాన్ 15 లాక్ చార్జ్ చేసే ఇన్‌స్టిట్యూషన్ అనేది లేదండి. టైర్ 2, టైర్ 3 ఇన్‌స్టిట్యూషన్స్ అనేది టైర్ 2 కూడా లేవని చెప్పొచ్చు. టైర్ 3, టైర్ 4 ఇన్‌స్టిట్యూషన్స్ అనేది ఎక్కువగా లెస్ థాన్ 10 లాక్స్ ప్యాకేజ్‌లో అనేది మనకు కోర్స్, హాస్టల్ అంతా కలిపి ఈ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తారు. వేరస్ టైర్ 1, టైర్ 2 ఇన్‌స్టిట్యూషన్స్ చూసుకుంటే గనక 15 లాక్స్ అబోనే ఫీజెస్ అనేది ఉంటాయండి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వాళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్ అవ్వచ్చు అండ్ ఆ యూనివర్సిటీ లొకేట్ అయిన లొకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదే మనం జీడీ గోయింకా యూనివర్సిటీ విషయానికి వస్తేనే మన యూనివర్సిటీ ఉండేది గురుగ్రామ్‌లో అండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. అండ్ ఫ్యాకల్టీ సాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన క్యాపిటల్ సిటీ అది. సో, అక్కడ సాలరీస్ సాధారణంగానే ఎక్కువ ఉంటాయి. అంతే కదండీ! ఇప్పుడు జనరల్‌గా హైదరాబాద్‌లోనే మీరు తీసుకోండి వేరియేషన్. అమీర్‌పేట్‌లో మనకు హాస్టల్స్ 5,000, 6,000లో హాస్టల్స్ అవును. ఉంటాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ అటువైపు వెళ్తే గనక 8,000, 10,000 కూడా హాస్టల్స్ చార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా బెంగుళూరు వెళ్తే ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అండ్ మనకి ఏరియాని బట్టి. ఏరియా బట్టి అండి. బెంగుళూరు నుండి మనము మళ్ళీ అగైన్ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీ అటువైపు వెళ్తే గనక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా ఎక్కువండి. సో, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువుంటుంది. అండ్ ఫ్యాకల్టీ గూడా మంచి ఫ్యాకల్టీ అనేది దొరుకుతది. ఇప్పుడు జనరల్‌గా మనము ఇక్కడే తీసుకుంటే ఖమ్మంలో ఉన్న ఫ్యాకల్టీకి, హైదరాబాద్‌లో ఉన్న ఫ్యాకల్టీకి చాలా చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటది. ఉంది. అంటే ఖమ్మంలో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీకి అనేది మూవ్ అవ్వటానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం అంటే వాళ్ళ పిల్లలు కానీ, ఎడ్యుకేషన్‌కు అన్ని రిసోర్సెస్ అనేది సిటీలో ఎక్కువ ఉంటాయనేసి ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉంటారు. అదే విధంగా ఢిల్లీలో మనకు మంచి ఫ్యాకల్టీ అనేది దొరుకుతారు. అండ్ వాళ్ళ పే స్కేల్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో, దానివల్ల ఫీజెస్ అనేది కొంచెము టైర్ 1, టైర్ 2 ఇన్‌స్టిట్యూషన్స్‌లో జనరల్‌గానే ఎక్కువగా ఉంటాయండి. కాలేజ్ ఫీజెస్ అండ్ హాస్టల్ మెయింటెనెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటాయి. సో, ఆబ్వియస్‌గా ఎక్కువ చార్జ్ చేసే ఇన్‌స్టిట్యూషన్స్‌లో జనరల్‌గానే క్వాలిటీ అనేది ఉంటుందండి. వాళ్ళు అంటే ప్రోగ్రామ్ రన్ ఎడ్యుకేషన్ చేసే పరంగా కావచ్చు, హాస్టల్‌లో ఫుడ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మేము అందుకే ఎక్కువ చార్జ్ చేస్తాం యెస్. అంటారైతే. రన్ చేసే ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు ఐబీఎం, యాపిల్, ఎన్విడియా ఇలాంటి కంపెనీస్‌తో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారండి. సో, ఇండస్ట్రీస్‌కి కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ ఇక్కడ ఫ్యాకల్టీగా ఉంటారు. సో, కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్‌గా ఫీజెస్ అనేది ఎక్కువుంటాయి. ఆ క్వాలిటీ అనేది స్టూడెంట్‌కి కూడా కనపడుతుంది. జీడిగో ఇంకా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే విద్యార్థులు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో, ఇప్పుడు మేము జీడీ గోయింకా యూనివర్సిటీలో ఫేజ్ వైజ్ అనేది అడ్మిషన్స్ ఉంటాయండి. సో, ఫేజ్ 1 కింద ఫస్ట్ 50% అడ్మిషన్స్ అనేది మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఫేజ్ 1 కింద అనేది ఒక ఫీ అనేది ఉంటుంది. అండ్ ఫేజ్ 2 అనేది నెక్స్ట్ 50% అడ్మిషన్స్‌కి అనేది డిఫరెంట్ ఫీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకు హాస్టల్స్ కూడా ఇది యూనివర్సిటీ అనేది కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్ అండి. క్లాసెస్, లాబొరేటరీస్ అవ్వచ్చు, ఈవెన్ స్పోర్ట్స్ ఇండోర్ కాంప్లెక్స్ అవ్వచ్చు. దాంతో పాటు హాస్టల్స్ అంతా కూడా ఇన్ క్యాంపస్ వరకు కంప్లీట్‌గా సెంట్రల్ ఏసీతోనే ఉంటుందన్నమాట. అండ్ జీడీ గోయింకా కూడా ఫస్ట్ ఇండియాలోనే సెంట్రల్ ఏసీ కాన్సెప్ట్ అనేది అంటే స్కూలింగ్‌లో ఫస్ట్ టైమ్ అనేది లాంచ్ చేసిందండి. అది ఈ సెంట్రల్ ఏసీ కాన్సెప్ట్ అనేది. అంటే క్లాస్ రూమ్స్ దగ్గర నుండి హాస్టల్స్ వరకు ఈవెన్ ఇన్‌స్టిట్యూషన్ ఆపరేట్ చేసే బసెస్ అనేది కూడా ఏసీ అనే కాన్సెప్ట్‌తో ఇండియాలోనే ఫస్ట్ టైమ్ అనేది సెంట్రల్ ఏసీ అనేది లాంచ్ చేసిన గ్రూప్ అన్నమాట. సో, ఈవెన్ బీటెక్‌లో కూడా మనకు సెంట్రల్ ఏసీ క్యాంపస్ అన్నమాట కంప్లీట్‌గా. సో, ఇన్ క్యాంపస్ తోటి హాస్టల్ తోటి ఒక ఫీ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్ క్యాంపస్ కూడా మన దగ్గర ఉందండి స్టూడెంట్స్‌కి అనేది. ఇది పర్టిక్యులర్‌గా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్‌కు మనం ఆఫ్ క్యాంపస్ హాస్టల్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో, ఆఫ్ క్యాంపస్ తోటి సెపరేట్ ఫీ అనేది ఉంటుంది. సో, స్టూడెంట్స్ మన యూనివర్సిటీలో మనం ఆఫర్ చేసే కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్‌తో పాటు ఈసీఈ, మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ లాంటి ప్రోగ్రామ్స్‌తో పాటు మనము జనరల్ కోర్సెస్ అయిన బీబీఏ, ఎంబీఏ లాంటి కోర్సెస్ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ culinary ఆర్ట్స్ ప్రోగ్రామ్ కూడా మనము ఎల్సీబీ, లీ కార్డన్ బ్లూ తోటి మనం కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో కూడా స్టూడెంట్స్ అనేది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో, మనం ఆఫర్ చేసే ఆల్మోస్ట్ 55 కోర్సెస్ అనేది ఇన్‌స్టిట్యూషన్‌లో మనం ఆఫర్ చేస్తున్నామండి. ఏ కోర్స్‌కైనా కూడా స్టూడెంట్ అనేది మమ్మల్ని డైరెక్ట్‌గా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అనేది వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి. లేదంటే కింద మీరు స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయినా కూడా వాళ్ళు మా కౌన్సిలర్స్‌ని అనేది అప్రోచ్ అవ్వచ్చు. యూనివర్సిటీలో ఆల్మోస్ట్ తెలుగు స్టాఫ్ అనేది మేము 15-20 మెంబర్స్ అనేది జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ డీన్ తీసుకుంటే డాక్టర్ తమ్మిరెడ్డి గారు, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ డీన్ డాక్టర్ తమ్మిరెడ్డి గారు అనేసి ఆయన కూడా మన వైజాగ్ పర్సన్ అండి. తను కూడా తెలుగు పర్సన్. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 4-5 మెంబర్స్ ఫ్యాకల్టీ కూడా మనకు ఈస్ట్, వెస్ట్ గోదావరి అలాగే విశాఖపట్నం ఏరియా నుండి ఉన్నారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ వైజ్ తీసుకున్నా కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారు. సో, స్టూడెంట్స్ మీరు అంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్‌కి అనేది కాల్ చేసి మా కౌన్సిలర్స్‌ని అనేది మీరు అడ్మిషన్ గైడెన్స్ గురించి అప్రోచ్